గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. రమేష్ గారు, ఫస్ట్లీ అసలు లారీ డ్రైవింగ్ ఎందుకు స్టార్ట్ చేశారు? నేను చేయాలని నాకు ఇవన్నీ అనుకోకుండా వచ్చేసినాయి మేడం నాకు. ఓకే. ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ మా పుట్టిన ఊరు వచ్చేసి చౌటుపల్లి కృష్ణాబాద్ మండలం, మాకు సిద్దిపేట దగ్గర ఉంటుంది, తెలంగాణ. ఓకే. దాని తర్వాత ముందు ఊళ్ళో పని చేసుకుంటూ ఈ లారీ ఫీల్డ్ ఏంటంటే జీతానికి ఆశపడి ఫీల్డ్లోకి వచ్చిన అవకాశం ఉంది. దాని తర్వాత క్లీనర్ పొజిషన్ ఉంటే ఒక రకమైన జీతం, డ్రైవర్ ఉద్యోగం సంపాదించుకుంటే ఒక రకమైన జీతం, జీతానికి ఆశపడి ఫీల్డ్లోకి రావాల్సి వచ్చింది. ఓకే, అర్థమైంది. కాకపోతే మీ పేరెంట్స్ ఏం చేసేవాళ్ళు అప్పుడు? పేరెంట్స్ అమ్మ ఉండేది మేడం. నాన్న చిన్నప్పుడు నాకు ఒక 6th క్లాస్ ఉన్నప్పుడు భీవండి, మేము పద్మశాలి. ఓకే. మా నాన్న వర్క్ వచ్చేసి మగ్గన వేయటం, అది ముంబై దగ్గరలో భీవండి అని చెప్పేసి ఏరియా ఉండేది, అక్కడ పనిచేసేవాడు. వృత్తిరీత్యా పని చేసుకుంటూ ఆయనకు కళ్ళు కనబడక ఇంటికి వచ్చేసాడు. నాన్న ఇంటి దగ్గర ఉండేవాడు, అమ్మ వ్యవసాయం పని, నేను స్కూల్కి వెళ్తా చిల్లర ఈ పనులు కూడా చూసుకునేవాడిని. స్కూల్కి వెళ్ళేటప్పుడు. ఓకే. ఏ క్లాస్లో అప్పటికి మీ నాన్న? అప్పుడు 6th 7th అంతే మేము. 6th 7th కి మీరు పనులు మొదలు పెట్టారా? అంటే అప్పుడు ఊళ్ళో చిన్న ఈ పత్తి ఎరటం కానీ, ఈ మొక్కజొన్నలకి పిండి వేయటం, అది వ్యవసాయం పనులు అయ్యే ఉంటాయి కదా, అలాంటి పనులకి వెళ్ళేవాడిని. 20 రూపాయలకి అప్పుడు. 20 రూపాయలు ఏమొస్తుంది అప్పుడు? 20 రూపాయలు అప్పుడు అది గొప్ప మేడం. 20 రూపాయలు అంటే నేను ఎలా చూసుకున్నాను అంటే, వెళ్తే ఒక 4 రోజులు వెళ్ళేవాళ్ళు. 4 రోజులు అంటే 4 20 80 రూపాయలు. ఈ లోపు స్కూల్ ఒక 2 రోజులు, ఇది ఒక 4 రోజులు, వారం కంప్లీట్ అయ్యేది. ఆ రకంగా నెట్టుకొచ్చేవాడిని. ఇటు 2 రోజులు స్కూల్కి పోవాలి, అటు అది మేనేజ్ చేసుకుంటారు. ఎంతవరకు చదువుకున్నారు మరి? ఇంటర్ కంప్లీట్ చేసాను. ఇంటర్ వరకు చదువుకున్నారా? ఆ టైంలో అంటే నాన్న వచ్చేసిన తర్వాత కూడా మీ మమ్మీ చదివించారు మిమ్మల్ని? అది పని చేసుకుంటూ అమ్మ కష్టం, ఒకటి చెల్లెకు చూడాలి, నాకు చూడాలి, నాన్నకు చూసుకోవాలి, నాన్నమ్మకు చూడాలి, అమ్మది చాలా కష్టం. అబ్బో, ఇంతమంది ఉన్నారా మీ ఇంట్లో? నానమ్మ, నేను, మా చెల్లెలు, నాన్న, మా అమ్మ, అందరినీ మీ మమ్మీ వ్యవసాయం చేస్తూ పోషించారు. ఊళ్ళో వ్యవసాయం అంటూ సొంతంగా ఏం లేదు, పొలం అంటూ ఏం లేదు, మామూలుగా రోజువారీ కూలి. ఓకే. ఇది మా వర్క్. రోజువారీ కూలికి వెళ్ళి మిమ్మల్ని చదివించారంటే గొప్ప. మరి ఇంటర్ తర్వాత ఎందుకు ఆపేశారు? ఇంటర్ తర్వాత మేము ఆపడానికి కారణం నానమ్మ. ఒకసారి నేను అనుకోవాలా, ఊళ్ళో నుంచి చదువుకోవాలంటే 7 కిలోమీటర్లు వెళ్ళాలి ఉస్నాబాద్కి. 7 కిలోమీటర్లు వెళ్ళి నేను సైకిల్ మీద వెళ్ళి రావటం, నా తోటి ఫ్రెండ్స్ రోజువారీ ఆటో రావడం. నానమ్మని ఒకసారి ఉస్నాబాద్ ఊళ్ళో చూసిన, ఎందుకంటే షాప్ల పంట తిరుగుతా భిక్షాటన చేయడం ఒకసారి చూసా. అంటే అడుక్కోవడం నానమ్మ. నేను అది ఎక్స్పెక్ట్ చేయలేదు, చూడలే అసలు. అమ్మ ఇంటికాడ పనికి పోవడం, నానమ్మ ఈ పని చేయడం, నాతో పాటు ఉండేది. ఒకసారి నానమ్మని అలా చూసిన తర్వాత నేను ఏమనలా, సైలెంట్గా ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత నాకు నేను ఆలోచించుకున్నా, ఇది వద్దుగా ఆలోచించడం, ఇలా నాకు అనవసరం అని చెప్పేసి. ఈ ఏదైతే నేను చదువుకోవడం, అమ్మ కూలి పనికి వెళ్తుంది, అప్పటికప్పటికి వ్యవసాయం పనులు వెళ్ళిన చోటల్లో ఆమెకు దెబ్బలు, ఒకసారి కట్టెలు ఎత్తుకొస్తూ, మాకు సరైన గ్యాస్ కూడా లేదు అసలు. 2000 నాకు 20 సంవత్సరాలు 22 సంవత్సరాలు వచ్చేపాటికి మా ఇంట్లో కరెంటు లేదు. నేను మా చెల్లె నేను ఇంత రూమ్ అయితే ఓ మూలకి చిన్న దీపం పెట్టుకుని దీపం కింద చదువుకునేవాళ్ళం. అప్పటిదాకా కరెంట్ లేదు. కరెంట్ 2000 నాకు 22-23 సంవత్సరాలు వచ్చేవారికి ఇంట్లో కరెంట్ లేదు. ఊరంతా కరెంటు, ఒక కరెంట్ లేని ఇల్లు అంటే ఊళ్ళో మా ఒకటి. మీ నాన్నమ్మ ఎందుకు అంటే భిక్షాటన ఎందుకు చేసేవారు? ఆమెకు పని చేతనకపోయేది, చేయలేదు, ఏం పని చేసిద్ది ఆమె. మళ్ళీ కోడల కింద ఎన్ని రోజులు అని చెప్పి తింటుంది. ఆమె మనస్తత్వం ఎట్లా అంటే, నేను ఎవరి కింద ఆధారపడను, నాది నేను, అవసరం ఉంటే నేనే ఇంకో రూపాయి ఇస్తా, ఇల్లు మెయింటైన్ చేస్తా, ఆ పౌరుషం ఆమెది. అలా చూస్తుంటూ చేతనయ్యే కాడికి ఊళ్ళో ఏదైతే పని ఉంటుందో, నా వల్ల ఈ పని అవుద్ది అంటే ఆ పనికి వెళ్ళేది. అవ్వకపోతే ఇలా చూసిన నేను నానమ్మని ఒకరోజు చూసిన, నాకు మంచిగా అనిపించలేదు. ఇక అనిపించకపోతే నాకు ఈ చదవద్దు, చదువుకొని ఇప్పుడు ఇంటర్, దాని తర్వాత డిగ్రీ తర్వాత జాబ్ ఎక్కడికో ఉంది, ఇప్పటి నుంచే పని చేస్తా అని చెప్పేసి అని ఊళ్ళో పనికి వెళ్ళేవాడిని. ఊళ్ళో పనికి వెళ్ళారు, కూలి పనికి. మీరు ఎన్ని రోజులు వెళ్ళారు అట్లా? వెళ్ళాం మేము ఒక 2-3 సంవత్సరాలు వెళ్ళినా, 2 సంవత్సరాలు. ఎంత ఇస్తారు ఒక రోజు కూలికి వెళ్తే? ఒక రోజు కూలి, నా స్టార్టింగ్ కూలి 20 రూపాయలు మేడం. పత్తి ఏరటం, కలుపు మొక్కలు తీయటం, ఈ వరి నాట్లు వేయటం, ఇలాంటి అన్ని పనులకు, వ్యవసాయం పనులు, సర్వం పనులు చేసిన ఊళ్ళో. కరువు పనికి కూడా 150-300 ఇస్తారు. అప్పుడు కరువు పని లేదు మేడం. ఓకే, అప్పుడు లేదా? లేదు, ఓన్లీ ఇదే పని. 20 రూపాయలకు మీరు 3 సంవత్సరాలు చేస్తారు కంటిన్యూస్గా. ఇది చేసిన తర్వాత ఉస్నాబాద్ చికెన్ సెంటర్లో పని చేస్తే 1500 అని చెప్పేసి అన్నారు నెలకి. ఇది బాగుంది అని చెప్పేసి అని ఫుడ్ వాళ్ళదే, మొత్తం వాళ్ళదే చూసుకుంటారు. 1 by ఒక అవకాశం అక్కడే ఉండి కాలేజ్ కూడా చేయొచ్చు. అంటే ఎగ్జామ్స్ రాసుకుంటూ ఇది చేసుకుంటూ అది
హుస్నాబాద్ అయితే బాగుంటుందని చెప్పి చూసాం. అలా హుస్నాబాద్కి ఎంటర్ అయిపోయినా 1500కి. 1500కి. దాని తర్వాత 2000 ఇస్తా అంటే కిరాణా షాప్లో పనిచేశాను. 2000 ఇస్తాను. దాని తర్వాత 2200, 2500 ఇస్తా అంటే కరీంనగర్ తిమ్మాపూర్ పాల కేంద్రంలో పనిచేసిన. ఓకే. క్యాన్లు వాష్ చేయడం కానీ, పాల ప్యాకెట్లు సప్లై చేయడం కానీ, ఓకే, లారీలో లోడ్ చేయడం కానీ, ఇలాంటి పనులు. ఓకే. దీని తర్వాత టర్నింగ్ పాయింట్ మా ఊరు, ఆయన ద్వారానే లారీ ఫీల్డ్ ఎంటర్. పచ్చిమట్ల రమేష్ అని రీసెంట్గా చనిపోయారు ఆయన. ఓకే. ఆయన తీసుకెళ్ళాడు నన్ను. తీసుకెళ్ళి లారీ మీద క్లీనర్ పని చేయి 3000 పెద్ద నాకు సాలరీ మేడం అప్పుడు. అది 3000 చాలా పెద్ద జీతం. 3000 నెలకు వచ్చి 3000 వస్తున్నాయి. పని ఏం లేదురా, ఖాళీ లెఫ్ట్ సైడ్ కూర్చోవడం, బండి పని చూసుకోవడం, తాడు కట్టుకోవడం, పట్ట కట్టుకోవడం, దీనికి 3000. ఇది పొద్దున 8ంటికి వెళ్ళి సాయంత్రం 6 దాకా నడుము టింగుమనేలాగా పనిచేస్తుంటే ఇంత వస్తుంది, దానికంటే ఇది బెటర్ కదా అనిపించింది. 3000కి జీతం ఆశపడి క్లీనర్ పనికి వెళ్ళిన. ఓకే. ఒక నెల రోజుల్లో లెఫ్ట్ సైడ్ నేర్చుకోవాల్సిన పని, ఒక క్లీనర్ నేర్చుకోవాల్సిన పని మొత్తం నేను నేర్చేసుకున్నా. ఆయనే దగ్గరుండి ఇది ఇలా చేసుకోవాలి, ఇది ఇలా చేసుకోవాలని దగ్గరుండి చేయించాడు ఆయన. ఒకవేళ ఫస్ట్ నాకు వస్తాదని చెప్పేసి అంటే గురువు గారు అంటే ఆయనే. ఓకే. ఫీల్డ్ అంటే ఒక స్టెప్ ముందడుగు, బేస్మెంట్. రైట్. ఆయన ద్వారా ఫీల్డ్లోకి వచ్చేసినాం. లారీ ఫీల్డ్లోకి అట్లా దిగినారు క్లీనర్గా. 3000 ఇస్తారు కాబట్టి వెళ్దాం అని వెళ్ళినారు. ఆ తర్వాత ఇంకా మళ్ళీ అట్ట చిన్నగా దాంట్లోనే ముందుకెళ్ళడం స్టార్ట్ చేశారు, అంతేనా? మరి ఓన్గా లారీ ఎప్పుడు కొనుక్కున్నారు? ఓన్గా లారీ అంటే దాని తర్వాత కరీంనగర్ నుంచి విజయవాడ. కరీంనగర్ నుంచి విజయవాడ ఎందుకు వెళ్ళారు? ఈ మధ్యలో చాలా సినిమా ఉంది మేడం కరీంనగర్ నుంచి విజయవాడ అంటే. ఓకే. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్కడ ఆగింది మన స్టోరీ మేడం? 3000 దగ్గర ఆగింది. అవును. నేను చేసే వర్క్ ఓనర్ దగ్గర మంచి పేరు తెచ్చుకోవడం, ఓకే, రకంగా 3600 చేశాను. 3600 ప్రమోషన్ లా కొద్దిగా. ఓకే. 3600 చేసిన తర్వాత నా ఫ్రెండ్స్ ఎవరైతే ఇట్లా ఉంటారో, కరీంనగర్లో మంచి వాళ్ళు ఉంటారు, చెడ్డ వాళ్ళు ఉంటారు. చెడ్డవాళ్ళు పరిచయం అవ్వడానికి కారణం ఈ ఉన్న ఒక ఫ్రెండ్ ఆదిల్ అని చెప్పేసి అని నా ఫ్రెండ్. ఎందుకంటే మంచి ఈ నమాజ్ చేసేవాడు 5 పూటలు. నాకు చదువుకుంటూ దాన్ని తెలుగులో నాకు ఎక్స్ప్లెయిన్ చేసేవాడు. అలా ఇలాంటి పనులు చేయకూడదు, దొంగతనాలు ఎందుకంటే దారిలో దొంగతనాలు సహజం. ఏదన్నా అప్పుడు బాగా చూసాను నేను. ఏదైనా లోడ్ వేసుకెళ్తే కానీ డ్రైవర్కి తెలియకుండా ఇవ్వండి అని చూసుకోవడం, డ్రైవర్ వెళ్ళిపోయిన తర్వాత ఆ డబ్బులు పాకెట్కి మన కింద వాడుకోవడం, అలాంటివి మనం చేయకూడదు, అవి తప్పు అని చెప్పేసి అని నన్ను సరైన మార్గంలో నడిపించాడు ఫస్ట్ ఫ్రెండ్. ఓకే. దాని తర్వాత దేనికోసం వచ్చావు అంటే నన్ను ఒక గోల్ వైపు నడిపేయడం. ఎలాగంటే ఈ ఫీల్డ్లోకి ఎందుకు వచ్చినాం? నేర్చుకుందాం అని కొందరు వస్తారు, నేర్చుకొని వెళ్ళిపోదాం అని చెప్పి కొందరు వస్తారు. 3000 జీతానికి ఆశపడి 3 నెలలు చేసుకుంటే 9000 ప్లస్ బోనస్ కింద ఒక 1000. 3 నెలలు చేసుకుంటే 10,000 వస్తున్నాయి. 10,000 కోసం కొందరు వస్తారు. దేనికోసం వచ్చావు అని చెప్పి కొంచెం ఆలోచింపజేశాడు. నాకు అంత తెలియదు మన దేనికోసం వచ్చామంటే నా టార్గెట్ డ్రైవర్, లెఫ్ట్ సైడ్ నుంచి రైట్ సైడ్ రావాలి, లెఫ్ట్ సైడ్ నుంచి రైట్ సైడ్కి వెళ్ళాలి. ఆయన టార్గెట్ అది. నా టార్గెట్ మెయిన్ డబ్బులు ఎక్కువ కావాలి. అలా చేస్తే ఏంటి మరి? ఓకే. 6000 ఇక్కడ 3000, అక్కడ 6000. అక్కడ 6000 ప్లస్ రోజువారీ బేట, కమిషన్లు. రోజువారీ బేట అంటే తిండి ఖర్చులు. ఓకే. రోజుకి అప్పుడు 100 రూపాయలు. ఒక ట్రిప్ పొద్దునెళ్ళి సాయంత్రం వరకు ఒక ట్రిప్ కంప్లీట్ చేసుకుంటే ఒక 300 రూపాయలు. లోకల్ ట్రిప్ కరీంనగర్ అసోసియేషన్ యూనియన్ ఆఫీస్ నుంచి రైల్వే స్టేషన్కి, గర్రపల్లి నుంచి గర్రపల్లి గోడౌన్స్ నుంచి రైల్వే స్టేషన్కి, ఈ రకంగా రోజుకు 2-3 ట్రిప్పులు పడేటి. ట్రిప్కు 100 రూపాయలు లేదా ట్రిప్కు 200 రూపాయలు. ఇవన్నీ కలిపితే 15,000 రూపాయలు అయ్యేటి. అవన్నీ దాచిపెట్టుకునే అవన్నీ అంటే ఓనర్ దగ్గర సేవ్ అయ్యేటి. మనం లెక్క రాసుకునే వాళ్ళం. ఇవన్నీ ఓనర్ దగ్గర సేవ్ అయ్యేటి. 6,000 జీతం ఆయన దగ్గర సేవ్. రోజువారీ బేట మాత్రం మనకి ఇచ్చేవాళ్ళు. తిండి ఖర్చులు వీటితో, ఇవి తిండి ఖర్చులకు వాడుకో, మిగతా ఏం ఖర్చు చేసుకోకని చెప్పేసి అవి సేవింగ్స్. మిగతా మొత్తం ట్రిప్ మామూలు మిగతా వగైరా జీతం ఇదంతా ఓనర్ దగ్గర సేవ్ అయ్యింది. నెలకు వచ్చే వరకు 15,000 ఆయన దగ్గర సేవ్ అవుద్ది. ఒకటేసారి తీసుకోవచ్చు. ఎట్లా 15,000? ఎట్లయినా 6,000 కదా మీ జీతం? 6,000 జీతం, రోజుకో ట్రిప్ పడుతుంది. అవును. ట్రిప్ వచ్చి 300 సపరేట్ మళ్ళీ. అంటే నెలకు 30 పడవు, 20 వేసుకోండి. ఓకే. 6,000 అవి 12,000 అవుతున్నాయి. రోజువారీ బేటాలు అదని ఇదని చాలా ఇంకా అయితే 15,000 అవుతాయి. అయితే ఇవన్నీ 15,000. అప్పుడు మళ్ళీ ఆలోచన, లెఫ్ట్ సైడ్ నుంచి రైట్ సైడ్ రావాలా. కానీ ఇదంతా ఈజీగా అయ్యే పని కాదు. అవును. ఒక సంవత్సరం కృషి ఇది. రావాలని చెప్పేసి అంటే మా డ్రైవర్ గారు ఉండేవాళ్ళు, బండి ఇచ్చేవాళ్ళు అస్సలు కాదు. ఓకే. ఇలా కాదని చెప్పేసి అని ఎక్కడన్నా బండి పెడితే జస్ట్ స్టార్ట్ చేసేవాడిని అంతే. అటు సైడ్ ఇటు సైడ్ క్లీన్ చేసుకొని ఆయన 60 రూపాయలు ఇచ్చేవాడు మేడం వంటకి. ఓకే. 60 రూపాయలు వంటకి. అప్పుడు 60 రూపాయలు వంట చేయమని ఇచ్చేస్తే హుజరాబాద్ డ్రైవర్ గారిది 60 రూపాయలు వంట చేయమని ఇస్తే 28 రూపాయలు కేజీ బియ్యం.
కేజీ బియ్యం ఇప్పుడు 80 రూపాయలు మేడం. ఇప్పుడు నేను ఏదైనా డ్యూటీకి వెళ్ళి కొనుక్కోవాలనుకుంటే 28 రూపాయలు కేజీ బియ్యం. ఓకే. దాంట్లోనే ఆయిల్, సరుకు వగైరా, ఉప్పులు, పప్పులు అన్ని కొనుక్కొని ఒక 10 రూపాయలు నేను మిగిలించుకునేవాడిని. 60లో నాకు టీ ఖర్చులు దానికని చెప్పేసి అని ఒక 10 రూపాయలు నేను మిగిలించుకొని మిగతా 50లో వంట చేసి పెట్టేవాడిని. ఈ రకంగా ఒక సంవత్సరం కష్టపడితే నాకు బండి ఇవ్వలేదు అస్సలు, రైట్ సార్ రానివ్వలే. నేను బాగా ట్రై చేసేవాడిని, ఎందుకంటే మైండ్లో ఒకటే ఆలోచన, 15,000 ఇదే ఆలోచన. రానివ్వలే. నేను ఆయన లేనప్పుడు సాయంత్రం ఇంటికి వెళ్ళిపోయాడు. అన్లోడ్ అవ్వకపోయినా లోడ్ అవ్వకపోయినా నేను కొద్దిగా రైట్ సైడ్ వచ్చి స్టీరింగ్ మీదకి వచ్చి కొంచెం ఊహించుకునేవాడిని, బండి హైవేలో వెళ్తున్నాను, డబుల్ రోడ్లో వెళ్తున్నాను అని చెప్పేసి నాకు నేను ఊహించుకునేవాడిని. బండి స్టార్ట్ చేయకుండా పర్లా, ఊహించుకునేవాడిని. కొద్దిగా స్టార్ట్ చేసుకోవడం. డ్రైవింగ్ చేసే వాళ్ళకి బండి స్టార్ట్ చేస్తే ఆ సౌండ్కి బాగా ఇదవుతుంటారు కదా, ఇంట్రెస్ట్ వస్తుంది బాగా కదా. అప్పుడు ఇప్పుడు కొత్త బళ్ళు అంతగా లేవు, BS3లు BS2లు అవి ఎక్కువ, ఆర్డినరీ స్టీరింగ్స్. అది నేర్చుకోవడం గొప్ప. అది నేర్చుకున్నాడు ఇప్పుడు ఏదైనా నడపగలుగుతారు. సరే డ్రైవర్ లేనప్పుడు స్టీరింగ్ మీద కూర్చొని నాకు ఏదో చిన్నపిల్లడు స్టీరింగ్ తిప్పుతూ ఉంటారు కదా, అలా తిప్పేవాడిని అంతే. హైవేలో వెళ్తున్నాను ఏదో కలగానేవాడిని దాని మీద కూర్చొని. తర్వాత మెల్లగా స్టార్ట్ చేయడం మొదలుపెట్టిన. స్టార్ట్ చేసిన తర్వాత ఈ బాగా డ్రైవర్ని అబ్జర్వ్ చేసేవాడిని ఆయన నడిపేటప్పుడు. క్లచ్ ఎలా వేస్తున్నాడు ఇదంతా బాగా కాపీ చేసుకొని ఆయన లేనప్పుడు ముందుకి వెనక్కి ఈ రకంగా కొన్ని నెల రోజులు ట్రై చేసినాం. దాని తర్వాత ఫస్ట్ ఆపర్చునిటీ ఎప్పుడు వచ్చిందంటే, ఆయన ఊరు వెళ్ళిండు, రావాల్సిన టైం కంటే గంట లేటుగా వచ్చిండు. అన్లోడ్ అవ్వాల్సిన బండి ముఠా వాళ్ళు వచ్చేసిలు, హమాలి వాళ్ళు వచ్చేసిలు, బండి అన్లోడ్ చేస్తాను తీసుకెళ్ళి పాయింట్లో పెట్టు. డ్రైవర్ లేడు. నా పని ఏంటి, వంట చేసుకొని ఆయన వచ్చేపాటికి వంట చేసి రెడీ పెట్టేసి క్యాబిన్ మొత్తం నీట్గా తుడిచేసి అద్దాలు తుడిచేసి రెడీ పెట్టిన. డ్రైవర్ రాలా. ఇప్పుడు యథావిధంగా వచ్చేవాడు, ఈరోజు రాలా. వాళ్ళు ఆగట్లేదు, రాలేదు అని చెప్పేసి అంటే వెనకాల బండికి అవకాశం దొరుకుతుంది. నేను స్టార్ట్ చేసి కాటా పెట్టుకుని తీసుకెళ్ళి అన్లోడింగ్ పాయింట్లో పెట్టిన. అప్పుడు ఎవరు పెట్టారు అని చెప్పేసి నేను పెట్టిన. ఎలా పెట్టావు, ఎక్కడ తగిలిచ్చావా, ఆ గేట్లో ఎలా తెచ్చావు, ఈ గేట్లో ఎలా తెచ్చావు, ఆయనకున్న డౌట్స్ అడిగాడు. లేదా నా ఇలా తెచ్చాను అలా తెచ్చాను అని చెప్పేసి చెప్పిన. ఓకే అని చెప్పేసాను. పక్కన కూర్చున్నాడు, అన్లోడ్ అయిపోయింది. తీసుకెళ్ళి ఎలాగైతే లోపల పెట్టావో అలాగే తీసుకెళ్ళి బయట పెట్టావు అని చెప్పేసాను. అప్పుడు ఒక అవకాశం దొరికింది, ఛాన్స్ వచ్చింది. దాని తర్వాత ఇక ఏ పని ఉన్నా చిన్న పని ఉన్నా నాకే చెప్పడం. ఈ హైవే మీద బండి నడపడం అంటే కరీంనగర్లో రమేష్ గారు అని ఆయన మెయిన్ మా ఉస్తాద్, మా గురుగారు. ఆయన పర్ఫెక్ట్గా నాకు ఆయన వల్ల హైవే మీద పర్ఫెక్ట్గా నేర్చుకున్నా ఆయన వల్ల.